అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దట్ తెలుగు కిచెన్. ఈరోజు చాలా సింపుల్ అండ్ ఈజీగా సేమ్యా కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మనకి స్వీట్ తినాలి అనిపించగానే చాలా ఈజీ అండ్ టేస్టీగా చాలా సింపుల్గా 2 నిమిషాల్లో సేమ్యా కేసరి ప్రిపేర్ చేసుకోవచ్చు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సేమ్యా కేసరి కోసం ఏమేమి కావాలో చూద్దామండి. ముందుగా బాదం పప్పుల్ని కొంచెం బద్దలుగా కట్ చేసుకోవాలి. అలాగే కిస్మిస్ అలాగే జీడిపప్పు తీసుకొని ముందు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి పోసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో జీడిపప్పు బాదం పప్పు వేసి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో కిస్మిస్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని మనం సపరేట్ చేసుకోవాలి. తర్వాత అదే కళాయిలో ఇంకొంచెం నెయ్యి వేసి సేమ్యాని 1 కప్పు సేమ్యా తీసుకున్నానండి నేను. ఆ సేమ్యా అందుట్లో వేసుకొని వేయించుకోవాలి. సేమ్యా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత వాటిని కూడా పక్కకి తీసుకోవాలి. ఇలా పక్కకి తీసుకున్న తర్వాత అదే కళాయిలో 1 కప్పు సేమ్యాకి కప్పున్నర వాటర్ పోసామండి. వాటర్ పోసి వాటరు బాగా మరిగే వరకు మరిగించుకోవాలండి. ఇలా మరుగుతున్న వాటర్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమ్యాని వేసుకోవాలి. వేసి ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ సేమ్యాని ఉడికించుకోవాలి. వాటరు మరీ ఎక్కువ పోయకూడదు, సేమ్యా మెత్తబడిపోతుంది. అలా అని తక్కువ పోస్తే గట్టిగా ఉంటుంది. అందుకే కప్పుకి కప్పున్నర వాటర్ పోసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఉడుకుతున్న సేమ్యాని మధ్య మధ్యలో కలుపుతూ చుట్టూ అంచులమ్మటి అంటుకోకుండా కలుపుతూ ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవచ్చు. చూస్తున్నారు కదా, సేమ్యా కొంచెం కొంచెంగా దగ్గర పడుతుంది. ఇలా ఒక 10 నిమిషాల్లో మనకి సేమ్యా దగ్గర పడుతుంది, మంచిగా ఉడికిపోతుంది. అప్పుడు మనం ఇందులోకి కప్పు సేమ్యాకి 1/2 కప్పు పంచదార తీసుకోవాలండి. నేను పంచదార వేసే క్లిప్పు మిస్ అయింది. కప్పు సేమ్యాకి 1/2 కప్పు పంచదార వేసుకున్నాను. అందులోనే నెయ్యి కూడా మనకి నచ్చినట్టు వేసుకోవచ్చండి. ఎక్కువ నెయ్యి కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. వేసుకొని ఇలా ఉడికించుకుంటే మన పంచదార అంతా సేమ్యాకి పడుతుందండి. నేను కొంచెం ఇందులో పసుపు వేశాను కలర్ కోసం. మీరు కావాలంటే కలర్ వాడుకోవచ్చు, లేదంటే కుంకుమ పువ్వైనా వాడుకోవచ్చు. నేనైతే కలర్ వాడలేదు. ఇలా దగ్గర పడనివ్వాలి. మనం కలుపుతూ దగ్గర పడనివ్వాలి. ఇలా దగ్గర పడుతున్న సేమ్యా కేసరిలో 1 స్పూను యాలకుల పౌడర్ని వేసుకోవాలి. అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసుకోవాలి. వేసి మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. చూశారు కదా, చాలా ఈజీ అండ్ టేస్టీగా సేమ్యా కేసరి రెడీ అయినట్లే. మనకి స్వీట్ తినాలనిపించినా లేదంటే ఎవరైనా వచ్చినప్పుడు చేసి పెట్టాలన్నా చాలా ఈజీగా రెడీ అవుతుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్